కర్ణాటకలో సంచలనం రేపిన రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. దుబాయ్ నుంచి బంగారం అక్రమ రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. సినీ నటి కావడం, ఆమె సవితి తండ్రి కర్ణాటక డీజీపీ కావడంతో కేసు సంచలనంగా మారింది. అయితే ఈ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. రన్యారావును అరెస్ట్ చేసిన కొన్ని రోజుల తర్వాత ఆమె సవితి తండ్రి డీజీపీ కె రామచంద్రరావుని ప్రభుత్వం తప్పనిసరి సెలవులో పంపింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులో ఎలాంటి కారణాన్ని పేర్కొనలేదు. ₹12 కోట్ల విలువైన 14.8 కిలోగ్రాముల బంగారాన్ని భారతదేశానికి అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై రన్యారావును మార్చి 4, 2025న అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి తిరిగి వస్తుండగా బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుబడింది. నడుం బెల్టులో బంగారాన్ని తరలిస్తున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కనుగొంది. మొత్తం ఆమె నుంచి 17.29 కోట్ల విలువైన బంగారం, నగదుని స్వాధీనం చేసుకున్నారు. రన్యారావు దాదాపుగా 30 సార్లు దుబాయ్కి వెళ్లి వచ్చినట్లు గుర్తించారు. ప్రతి సందర్భంలోనూ ఆమె పెద్ద మొత్తంలో బంగారం స్మగ్లింగ్ చేసినట్లు దర్యాప్తులు తేలింది. ఆమె అక్రమంగా తరలించే ప్రతి కిలో బంగారానికి ₹1,00,000 సంపాదించిందని, ఒక్కో ట్రిప్పుకు 12 నుంచి 13 లక్షల రూపాయలు సంపాదించేదని తెలిపింది.